తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, దిస్ ఈజ్ అను, ఆయుర్వేదన్ మెంటల్ హెల్త్ ట్రైనర్. ఈ మధ్యకాలంలో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తున్నాము. అందులో కూడా అందరూ ఇబ్బంది పడే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయిన ఒక ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో అందులో ఏంటి ఆ డిసీజ్ అని మనం మాట్లాడుకుంటే సోరియాసిస్. సోరియాసిస్ని ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అండ్ ఆయుర్వేదలోనైతే గజ చర్మ కుష్టం అని కూడా అంటారు. అండ్ కొంతమంది అయితే వాతరక్తం అని కూడా అంటారు. అయితే సోరియాసిస్ వచ్చినప్పుడు కొంత డైట్ ఫాలో అవుతూ కొంచెం మీ మెంటల్ హెల్త్ని కరెక్ట్గా పెట్టుకొని పొల్యూషన్కి దూరంగా ఉంటూ ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తింటూ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా సోరియాసిస్ని మీరు క్యూర్ చేసుకోవచ్చు. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళు ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వరు. అండ్ దానితో పాటు వాళ్ళు పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లు ఎక్కువగా తిరుగుతూ ఉండడం అండ్ వీళ్ళకి మనము సజెస్ట్ చేసే ఏవైతే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లైక్ క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ లోషన్స్ ఏవైనా కూడా వాటిని ప్రాపర్గా యూజ్ చేయకుండా కొంచెం తగ్గినట్లుగా అనిపించగానే స్టాప్ చేస్తారు. మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఆపేస్తూ ఉంటారు. సో ఇలాగా అప్ అండ్ డౌన్గా మధ్య మధ్యలో స్టాప్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేయడం ఇలాంటివి అయితే అస్సలు చేయొద్దు. ఎందుకు అంటే డిసీజ్ కంట్రోల్ అయ్యేటప్పుడు దానికి ఇంకా మనము ప్రాపర్గా దానికి మెడిసిన్ ఇస్తూ ప్రాపర్ డైట్ని మనం పెడుతూ ఉంటే ఫాస్ట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉండింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి స్కాల్ప్లో ఉంటుంది కదా సోరియాసిస్. స్కాల్ప్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే హెయిర్ని రిమూవ్ చేసుకోరు. అండ్ దానితో పాటు ఫ్రీక్వెంట్గా హెవీగా ఫోమ్ వచ్చే హెవీగా కెమికల్ బేస్డ్ షాంపూస్ అనేవి వాడుతూ ఉంటారు. అయితే షాంపూస్లో కూడా వీళ్ళు ఫోమ్ బాగా వస్తుంది, ఫోమ్ అంటే నురగ బాగా వస్తుంది, ఇది మంచి షాంపూ, ఇది మంచి బ్రాండ్ అనుకుంటారు. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి షాంపూలో ఎస్ఎల్ఎస్ అనే కెమికల్ ఉండకుండా ఎస్ఎల్ఈఎస్ అనే కెమికల్ మనకి WHO ఇచ్చిన లెక్కల ప్రకారమే ఉండాలి. అది అంతకు మించి ఎక్కువ ఉంది అంటే దానివల్ల ఏమవుతుంది అంటే మన స్కాల్కి అప్లై చేసినప్పుడు అది స్లోగా మన స్కాల్ప్ని దానిపైన ఉండే మాయిశ్చర్ని మొత్తం కూడా రిమూవ్ చేసేసి టోటల్గా మొత్తం రఫ్ అయిపోయేలాగా డ్రై అయ్యేలాగా చేస్తుంది మన స్కాల్ప్ని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ స్కాల్ప్ పోర్స్లో నుంచి ఆ షాంపూలో క్యాన్సర్ కారకాలు అంటే క్యాన్సర్ వచ్చే కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి. అవి మన స్కాల్ప్ పోర్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయని కొన్ని స్టడీస్లో మనకి ప్రూవ్ అయినది. సో అందుకని మనం తినే ప్రతి ఫుడ్, మనం వాడే ప్రతి కాస్మెటిక్ ప్రోడక్ట్ లైక్ షాంపూస్ కానీ క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ అవన్నీ కూడా మనకి బాడీకి ఎఫెక్ట్ అవ్వన కెమికల్ కాంబినేషన్ ఉందా లేదా, అండ్ మన స్కిన్ని డ్యామేజ్ చేసే కెమికల్ ఏమన్నా ఉందా అందులో అని ఒక్కసారి మీరు కెమికల్ కాంపోజిషన్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అలా కాకుండా మార్కెటింగ్కి, యాడ్స్కి, లేదు మనకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు అండ్ రివ్యూస్ బాగా ఉన్నాయి, వీటన్నిటిని చూసి మీరు బ్లైండ్గా వెళ్ళొద్దు. ఎందుకు అంటే మనము ఏదైనా కూడా ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు మనం కళ్ళతో చూడకుండా దాని గురించి మనం జడ్జ్ చేయకూడదు. ఇది ఒకటి. అలాగనే మనం వాడే మెడిసిన్ కానీ సోప్స్ కానీ షాంపూస్ కానీ ఎనీథింగ్ ఏదైనా కూడా మనం పర్సనల్గా వాడి చూసి దాని గురించి మనం డిసైడ్ అనేది అవ్వాలి. అంతేకాని మార్కెటింగ్కి, యాడ్స్కి చూసి మీరు కనెక్ట్ అవ్వద్దు. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఇటువంటి కెమికల్ బేస్డ్ హెవీగా కెమికల్ కాంబినేషన్ ఉన్న షాంపూస్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సోప్స్ కూడా చాలామంది రకరకాల బ్రాండెడ్ సోప్స్ వాడుతూ ఉంటారు. సో అలా కాకుండా న్యాచురల్ సోప్స్ వాడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాగా నూనెల్లో లైక్ కూరల్లో నూనెలు బాగా వేస్తూ ఉంటారు. అలాగా కూరల్లో నూనెలు తగ్గించండి, అది కూడా రిఫైన్డ్ ఆయిల్స్ని కంట్రోల్ చేసుకోండి. అండ్ మసాలా, ఉప్పు, కారం, పులుపుని తక్కువగా తీసుకోవడం వల్ల
ఫాస్ట్గా కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. అయితే ఇంకా కొంత డైట్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక 2 టిప్స్ అనేది చెప్తాను సోరియాసిస్ ఉన్న వాళ్ళకి. అయితే ఏంటి అని అంటే, సోరియాసిస్ పైన బాగా రెడిష్గా రింగ్వామ్ టైప్లో దురదగా, రెడ్నెస్గా, బర్నింగ్గా ఉంటూ ఉంటుంది. అయితే పొట్టు పొట్టుగా రాలిపోతూ ఉంటుంది. సో అయితే అలా ఎవరికైనా అనిపిస్తుంటే మీరు చేయవలసింది ఏంటి అంటే, మీరు చార్మోగ్రా ఆయిల్ అని మీకు బయట దొరుకుతుంది. సో ఆయిల్‌లో మీరు కొంచెం వేపాకు వేసుకొని మెత్తగా నూరేసేసుకొని, ఆ ఆయిల్‌లో కొంచెం బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకొని, ఈ ఇన్ఫెక్షన్ ఉన్న చోట అప్లై చేసేసుకొని ఒక 2-3 అవర్స్ ఉంచుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. లేదు అంటే అలా వదిలేసినా ఏమవ్వదు. ఎందుకంటే ఆ ఆయిల్‌ని మొత్తం కూడా మన స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి చిక్కుడు ఆకులు ఉంటాయి కదండీ! సో ఈ చిక్కుడాకులని మెత్తగా నూరేసేసి దాంట్లో కొంచెం పసుపేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని, ఆ రసాన్ని ఈ సోరియాసిస్ ఇన్ఫెక్షన్ ఉన్న ఆ స్కిన్ పైన ఆ ప్లేస్లో గనుక అప్లై చేసినా కూడా కొంచెం దానికి రిలీఫ్ వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. సో సోరియాసిస్ ఉండి బాగా సఫర్ అవుతూ ఎన్ని మందులు వాడినప్పుడే కంట్రోల్ అవుతుంది, అగైన్ రిపీట్ అవుతుంది అని ఎవరైనా అనిపిస్తుంటే మన క్లినిక్కి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా మన క్లినిక్‌లో ఉన్నాయి. వన్స్ కమ్ టు అవర్ క్లినిక్. ఓకేనా? థ్యాంక్ యూ.